సార్ స్పాండిలైటిస్ అనేది కూడా ఈ మధ్య ఇవాళ రేపు రోజు కామన్ గా ఉంది. మెడ నొప్పి అంటారు, కాళ్ళ నొప్పి అంటారు, తెలియదు మరి ఎవరికి ఎందుకు వస్తుందని కూడా తెలియదు కదా. అసలు స్పాండిలైటిస్ అంటే ఏంటి? ఇవాళ రేపు కామన్ గా ఇప్పుడున్న ఆధునిక మోడర్న్ లైఫ్ స్టైల్లో కామన్ సిమ్టమ్స్ అండి ఇవన్నీ వచ్చేవి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ అంటే ఎక్సర్సైజ్ ఉండదు, ఏముండదు, కంటిన్యూ వర్క్. ఇవాళ రేపు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఐటీ ఫీల్డ్ తీసుకోండి, ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఓవర్ టైం చేయించుకోవటము. సో వాళ్ళకి ఎక్కువ మొబైల్ ఎక్కువ చూడటం, టీవీ ఎక్కువ చూడటము, దానివల్ల మెడ నొప్పి అనేది వస్తుంది. దీన్ని మనం యాక్చువల్గా ఈ స్పాండిలైటిస్ అంటే వెన్నుపూస సంబంధించిన సమస్య ఇది. దీంట్లో బేసిక్ ఏంటంటే మనకు ఫస్ట్ 2 రకాలు ఉంటుందండి. సర్వైకల్ స్పాండిలైటిస్ అని అంటే మెడకు వచ్చే ప్రాబ్లం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. అలాగే నడుముకు వచ్చేదాన్ని లంబార్ స్పాండిలైటిస్ అంటాం అండి. మెడకు వచ్చేది ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్ లో చాలా మంది పోస్చర్, కొంతమంది టీవీ చూస్తూ, లేదంటే చిన్నపిల్లలు అయితే కనుక ఎక్కువ బ్యాగ్స్ మోయటము, లగేజ్ ఎక్కువ బరువు మోయటం వాళ్ళు, లేదంటే మొబైల్ ఎక్కువ చూడటము, దీనివల్ల వాళ్ళకు సర్వైకల్ స్పాండిలైటిస్ అనే సిమ్టమ్స్ వస్తాయి. లేదు ఇప్పుడు ఉన్న మౌస్ ఎక్కువ పట్టుకొని వాడిస్తూ చేస్తుంటే వాళ్ళకు యాక్చువల్ కొంతమందికి ఎక్కువ ఎటు సైడ్ వాడితే అటు సైడ్ అరిగిపోయి అది యాక్చువల్ గా ఏమవుతుందంటే C4, C5, C6 వీటి మధ్యలోంచి ఒక నర్వ్ వస్తుంది, మనకు హ్యాండ్ వరకు వస్తుంది అనమాట. అది కంప్రెస్ అవటం వల్ల ఆ సిమ్టమ్స్ మనకు వాళ్ళకు సఫర్ అయిపోయి కొంతమంది నమ్నెస్, పెయిన్, తర్వాత వర్టిగో, కళ్ళు తిరగటము, ఇలాంటి లక్షణాలన్నీ, లో బీపీ రావటము, తట్టుకోలేకపోవడం, కళ్ళు తిరిగి పడిపోవటము, చివరికి ఈవెన్ సర్జికల్ స్టేటస్ కూడా వెళ్తుంది కొంతమందికి. ఈవెన్ సర్జరీ చేసినా మళ్ళీ అగైన్ రావచ్చు అది. అలాంటి కంప్లైంట్ కు మన దగ్గర వితౌట్ సర్జరీ ఎంత సివియర్ గా ఉన్నా కూడా సర్వైకల్ మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ లంబార్ స్పాండిలైటిస్, L4, L5 లో మనకు డిస్క్ బల్జింగ్ అని ఉంటుంది స్పాండిలైటిస్. దా కంప్రెషన్ వల్ల అక్కడి నుంచి వచ్చే ఒక నర్వ్ ఉంటుంది, సయాటిక్ నర్వ్ అని, మనకు టో వరకు వస్తుంది. ఎటువైపు బెండ్ అయితే అటువైపు 2 సైడ్స్ వస్తుంది. రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ సయాటిక్ అంటాం, లెఫ్ట్ సైడ్ అంటాం. ఈ కంప్రెషన్ ఎక్కువ ఎటువైపు ఉంటే అటువైపు దాని సివియారిటీని బట్టి మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. అది లైట్ గా ఉంటే తిమ్మిరి లాగా నమ్నెస్, బర్నింగ్, తర్వాత అరికాలు తిమ్మిర్లు, పెయిన్, నడవలేకపోవటం, కాలు ఎత్తలేకపోవటం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని ఇవన్నీ లక్షణాలు. అది ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ మనం సయాటిక్ అంటాం దాన్ని. ఈ లంబార్ స్పాండిలైటిస్ జనరల్ గా బయట ఏంటంటే ఇంకా బరువులు ఎత్తొద్దు, మీరు ఆ పని చేయొద్దు, తర్వాత ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్, ఇంతకు మించి పెద్దగా ట్రీట్మెంట్ ఏముండో, రెస్ట్ తీసుకోండి. అలా కాకుండా హోమియోలో ఏంటంటే ఈవెన్ లేదు ఫస్ట్ ఒక 3 times మెడికేషన్ ఇచ్చేసి ఫిజియోథెరపీ అన్ని లేదు అంటే నెక్స్ట్ దే విల్ గో టు సర్జరీ. సో అంతవరకు లేకుండా మాక్సిమం మా దగ్గరికి ఎంతో మంది క్లయింట్స్ వితౌట్ సర్జరీ చేసుకోవడానికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 100% క్యూర్ దీనికి కూడా లంబార్ స్పాండిలైటిస్ మన దగ్గర ఉంది. ఎటువంటి పొజిషన్ లో ఉన్నా కూడా మనం మాక్సిమం చేయొచ్చు. అట్లా నియోకేర్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి స్పాండిలైటిస్ కి? నియోకేర్ లో 100% ట్రీట్మెంట్ ఉందండి, ఎస్పెషల్లీ లంబార్ స్పాండిలైటిస్, సయాటికా, సర్వైకల్ స్పాండిలైటిస్ వీటికి. ఎందుకంటే మేము ఈ 20 years నుంచి మేము ఉన్న ఎక్స్పీరియన్స్ లో కూడా ఎక్కువ కేసులు చేసినవి ఈ కేసులే. నెంబర్ ఆఫ్ రివ్యూస్ కానీ మాకు అన్ని కూడా బ్యాక్ పెయిన్ బాగుంది, బాగా తగ్గింది. ఈవెన్ ఒక కేసు గోదావరి సైడ్ నుంచి ఒక కేసు వచ్చింది మన దగ్గరికి. తనకేంటంటే బస్సులో యాక్సిడెంట్ అయిందండి, బస్సు వెళ్తుంటే డిగ్రీస్ అయ్యేటప్పుడు. సో వాళ్ళు బ్యాక్ బోన్ ఇంజరీ అయింది. ఇంజరీ అయితే యాక్చువల్గా వాళ్ళ అపోలో సంథింగ్ 2 హాస్పిటల్ చూపిస్తే వాళ్ళు ఈవెన్ సర్జరీ కూడా పాసిబుల్ కాదు అమ్మాయికి. ప్లస్ అమ్మాయి ఇంకా చదువుకోవడానికి కుదరదు, జర్నీ చేయడం కుదరదు, మ్యారేజ్ అవసరం లేదు, ఇట్లా ఎన్నో చెప్పారు అమ్మాయికి. అలాంటి కేసు కూడా మన దగ్గర 10 years బిఫోరే క్యూర్ అయిన కేసు ఉంది. ఇప్పుడు జస్ట్ తను ఇప్పుడు అమ్మాయి పీజీ కంప్లీట్ చేసింది, మ్యారేజ్ అయిపోయింది, ట్విన్స్ పిల్లలు. వాళ్ళ గోదావరి సైడ్ ఉమ్రాద్వారపాలెం అని అక్కడ ఉంటారు వాళ్ళు. చాలా సీనియర్ కేసు అది. అవునండి, అట్లా మంచిగా క్యూర్ అవుతున్నాయి. అలాంటి ఎన్నో కేసులు చేసాం మన దగ్గర. అందుకే మనం 100% ట్రీట్మెంట్ అని చెప్పేందుకు ఇలాంటి రిజల్ట్స్ ఉండబట్టి మనం చెప్తున్నాం అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. అప్పుడు ఆ కేసులో ఏంటంటే మేము అప్పుడు జస్ట్ మేము వెళ్ళినప్పుడు తన ఊరికి జస్ట్ ఫ్లాట్ ఇంట్లో పడుకోబెట్టారు, బెడ్ మీద కూడా కింద పడుకోబెట్టి పెయిన్ ఉందని చెప్పి మాట్లాడలేని స్థితిలో ఉంటాను. అట్లాంటిది మెడిసిన్ ఒక హైపరికమ్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది బ్యాక్ బోన్ ఇంజరీకి. అది ఇచ్చిన 3 days కి తను, మాది 1st floor లో ఉండేది క్లినిక్ ఇంత ముందు, 1st floor కు వచ్చేసింది తను 3 days కి. అంత బాగా పనిచేసింది. తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూషన్ డ్రగ్ కొద్ది రోజులు ట్రీట్మెంట్, అంతమంది భీమవరం వెళ్ళేవాడిని, మళ్ళీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ సెపియా అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది ఇచ్చిన తర్వాత తను మొత్తం ఎవ్రీథింగ్ సెట్ అయింది, బాగుంది. మీరు ఇందాక అన్నట్టు ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఏ ఏజ్ వాళ్ళకని లేదు, ఎవరికైనా సరే నొప్పులు వస్తున్నాయి, వెన్నుపూస నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి మీరు? ఆఫ్టర్ కోవిడ్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు కదండి. ఈవెన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా మన దాంట్లో హోమియో మెడిసిన్స్ ఉన్నాయండి.
ఇది కూడా మీరు చాలా మంది చెప్పొచ్చు, ఎందుకంటే చాలా మంది తెలియదు ఇది. అవును, ఇప్పుడు కోవిషీల్డ్ నుంచి చాలా ట్రెండింగ్ లో ఉంది. కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు తొందరగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఉంది. అట్లా వస్తాయేమని భయపడిన వాళ్ళకు మెడిసిన్ ఉంది. లేదు దాని రియల్ గానే ఎఫెక్ట్స్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కూడా దాన్ని రాకుండా మందులు ఉన్నాయి హోమియోపతిలో. ఇవి ఆల్రెడీ 200 years బ్యాకే కనుక్కున్న మెడిసిన్స్. ఈ రోజు కొత్త కోవిడ్ కోసం కాదు, ఎనీ వ్యాక్సిన్ కు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక మన మెడిసిన్ ఇస్తే క్లియర్ అయిపోద్ది. చాలా మంది చెప్తుంటారు నాకు వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి ప్రాబ్లం అండి, లేదా కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రాబ్లం అండి. ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్స్ కు హోమియోలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఓకే, అంటే గైస్ ఎవరైతే కోవిషీల్డ్ వేసుకుని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భయపడుతున్నారు కొంతమంది అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మాకు ఆ నొప్పులు ఉన్నాయి ఈ నొప్పులు ఉన్నాయి అనుకుంటున్నారు కదా. మరి మన నియో కేర్ కి వచ్చేస్తే ఆ నొప్పులన్నీ తగ్గించేస్తారని అయితే సార్ చెప్తున్నారు. తప్పకుండా అండి సార్. మరి అలానే సయాటికా అనేది కూడా ఇప్పుడు కామన్ గా వచ్చేసింది కదా అందరికి. సయాటికా అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అసలు? సయాటికా అంటే అండి లార్జెస్ట్ నర్వ్ ఇన్ అవర్ బాడీ సయాటికా నర్వ్. అంటే అతి పెద్ద నరం బాడీలో. అంటే అది వెన్నుపూస దగ్గర నుంచి కాలు టో వరకు వస్తుంది సపోజ్. దాన్ని మనము కంప్రెషన్ వల్ల మనకు ప్రాబ్లం వస్తుందండి. ఎట్లా కంప్రెషన్ అంటే మన సిట్టింగ్ పోస్చర్ గానీ, లేదంటే జర్నీస్ ఓవర్ ఎక్కువ డ్రైవింగ్ చేయటము లాంగ్, కొంతమంది పర్ డే 120 kilometers 60 kilometers ఎక్కువ చేస్తుంటారు. చేసే వాళ్ళకు ఎక్కువగా జర్నీలో ఉన్నప్పుడు ఆ సిట్టింగ్ దాని మీద ప్రెజర్ వల్ల ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ జాబ్ గానీ వీళ్ళు కంటిన్యూ కూర్చొనే ఉంటారు. సో ఈవెన్ ఐటీ ఫీల్డ్ లో కూడా చాలా మంది ఎక్కువ కూర్చొనే జాబ్ చేస్తుంటారు. లేదా పడుకునే పోస్చర్ లో రాంగ్ పోస్చర్ పడుకోవచ్చు, మొబైల్ చూసుకోవటం గానీ, ఇట్లా ఎవ్రీథింగ్ రాంగ్ పోస్చర్ వల్ల అది దాంట్లో కంప్రెషన్ వచ్చి వస్తుంది. ఒకటి ఇది ఫిజికల్ గా మనం చూసేది. మైండ్ పరంగా ఏంటంటే ఎవరికైతే బ్యాక్ బోన్ ఈజ్ ది సపోర్ట్, బ్యాక్ బోన్ మీన్స్ సపోర్ట్ నాకు తక్కువైంది అన్న వాళ్ళకు బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్య ఇదన్నమాట. మైండ్ పరంగా మన ఇంట్లో బాడీలో వస్తాయి. ఓకే, అలా అనుకునేది కూడా బాడీలో వస్తుంది. వెన్నుపూస అనేది మనకు సపోర్ట్. ఆ సపోర్ట్ నాకు లేదండి మైండ్ గానీ ఫిజికల్ గానీ అనుకుంటే కనుక వాడు దాని వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. సపోర్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ ఎవరండి? హస్బెండ్ ఉంటాడు. హస్బెండ్ సపోర్ట్ లేదండి, అప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. లేదా వైఫ్ ఇంట్లో మెయిన్ అనుకోండి, వైఫ్ సపోర్ట్ లేదండి, వీడికి బ్యాక్ పెయిన్ వస్తుంది. దానికి బ్యాక్ పెయిన్ సంబంధం ఉంటది. బ్యాక్ బోన్ అంటేనే సపోర్ట్. అట్లా అది ఎమోషనల్ లెవెల్లో ఇట్లా రావచ్చు డిసీజ్. జనరల్ గా అయితే మనం చేసే వర్క్ అట్లా నిజంగానే అట్లా వస్తే 100 kg మోసేవాడు, బియ్యం బస్తాలు మోసేవాడు, వాడికి రావాలి కదా స్పాండిలైటిస్, వాడికి రావట్లేదు. నువ్వు కొంతమంది 120 kgs వెయిట్ ఉంటారు, వాళ్ళకి రాదు. కొంతమంది 60 kgs ఉంటారు, వాళ్ళకి వస్తుంది బ్యాక్ పెయిన్. ఎందుకు వస్తుంది? మెయిన్ ఏంటంటే మైండ్ ఎమోషనల్ లెవెల్లో వచ్చిన బర్డనే ఇక్కడ చూపిస్తుంది. మరి ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కానీ, మా అలాంటి యాంకర్స్ అనుకోండి, మేము కూర్చొనే పని చేస్తూ ఉంటాం, పొద్దు నుంచి రాత్రి వర్క్ అయినా మేము కూర్చొనే వర్క్ చేయాలి. మా అలాంటి వాళ్ళు ఇంకా కూర్చొని ఉండడం వల్ల కూడా మాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. మరి అలా అందరికి రావాలండి. అది ఎవరైతే ఎమోషనల్ సెన్సిటివ్ ఉంటారో వాళ్ళకి వస్తుంది. ఎమోషనల్ సెన్సిటివ్ గా ఉండే ఏంటి మనకి ఏంటి కర్మ, ఈ ఉద్యోగం చేస్తున్నాము, ఇట్లా ఏంది బర్డెన్ అవుతుంది, ఈ ఉద్యోగం వల్ల నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది అనుకున్న వాళ్ళకి ఒక మందు ఉంది. యాక్చువల్ గా ఆర్జెంటమ్ నైట్రికమ్ అని ఒక మందు ఉంటది. అంటే నాకు ఈ పని వల్ల నాకు చేయలేకపోతున్నాను. పని అంటే ఏంటి? మనకు ఫుడ్ పెట్టేది. అట్లాంటి దాన్ని మనం అవాయిడ్ చేస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు. మనకు రోజు ఫుడ్ పెట్టేదాన్ని వల్ల మనకు నష్టం అవుతుంది అనుకుంటున్నాం, అంటే రివర్స్ లో వెళ్తున్నాం మనం. సో దాన్ని నా పని నాకు బానే ఉంది అనుకునేటట్టు చేయగలిగే మందు ఒకటి ఉంది హోమియోపతిలో. రాకముందే అనుకునేటట్టు చేసే మందు వచ్చిన తర్వాత కూడా ఆర్జెంటమ్ నైట్రికమ్ ఒక మెడిసిన్ ఉంది. అది వేస్తే ఏంటంటే ఓకే నాకు ఈ వర్క్ బానే ఉంది, నేను చేయగలుగుతాను, నాకు ఇబ్బంది లేదు అనుకుంటాను. హెల్త్ కూడా నాకు బానే ఉంది, ఓకే ఐ కెన్ బేర్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మా దగ్గరికి ఒక కేసు వచ్చిందండి, డయాబెటీస్ 100, అది బాగా 500 దాటి ఉండే. అతను యాక్చువల్ గా ఎంఆర్ఓ. తను చెప్పింది ఏంటంటే 500 ఉంది, ఏమేసినా తగ్గట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. ఏంటి ప్రాబ్లం అంటే ఏముంది బ్రదర్ అన్న అది నైట్ ఎప్పుడు పడితే అప్పుడు కలెక్టర్ ఫోన్ చేస్తాడు, ఎంఆర్ఓ కాబట్టి కలెక్టర్ ఫోన్ చేస్తాడు, కాగితాలను రెడీగా ఉండాలా, డేటా చెప్పాలి వాడికి ఎంతెంత ఉంది ఏంటి అనేది పై ఆఫీసర్ చెప్పాలి కదా. ఈ టెన్షన్ వల్లనే సగం నాకు రోగం వచ్చేస్తుంది, ఈ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. దాని బేస్ మీద నేను మెడిసిన్ ఇచ్చాను అనమాట. డెల్యూజన్ వర్క్ విల్ డూ హార్మ్ హిమ్ అని దాని మీద ఒక మందు ఉంటుంది, ఆర్జెంటమ్ నైట్రికమ్ అని. ఈ మందు కొంచెం హై పవర్ లోనే ఇచ్చాను. ఇస్తే ఒకటే డోస్ కు మంచి కంప్లీట్ గా డయాబెటీస్ మొత్తం క్యూర్ అయిపోయింది. ఇట్లా ఎమోషనల్ బేస్డ్ మీద కూడా మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎమోషనల్ బేస్డ్ మీద కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. పర్మనెంట్ క్యూర్ అయిపోయింది అతనికి.
పర్మనెంట్ క్యూర్. మళ్ళీ ఇప్పుడు వరకు ఇంగ్లీష్ టాబ్లెట్ వేయలేదు, మన మందులు కూడా వాడట్లేదు, బాగున్నాడు, ప్లస్ వర్క్ చేసుకుంటున్నాడు. ఓకే, నేను ఇప్పుడు నాకే ఇప్పుడు ఒక ఎంఆర్ఓకి ఎంత స్ట్రెస్, కలెక్టర్కి ఎంత స్ట్రెస్ ఉంటుంది, తర్వాత ఇంకా సీఎంకి ఎంత స్ట్రెస్ ఉంటుంది ఆ లెక్కన. సో ఆ స్ట్రెస్ ని భరించగలిగే కెపాబిలిటీ మన మెడిసిన్ తీసుకొస్తుంది. బేసికల్ ఐటీ వాళ్ళంటేనే అబ్బా ఎందుకు మాకు ఈ జాబ్ నుంచి రాత్రి దాకా తల నొప్పి అని దాన్ని అడాప్ట్ చేసుకుంటే మనం చేయొచ్చు. నిజంగా వర్క్ వల్ల వచ్చిందంటే మందు ఉంది, లేదు వర్క్ ను వాడు తీసుకోలేకపోతున్నాడు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు లేదా అంటే కూడా దానికి కూడా మెడిసిన్ ఉంటుంది. గైస్ మీరు ఐటీలో ఉండే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే నేను మా ఇంట్లోనే చూస్తూ ఉంటాను, చంపేస్తున్నారు వైష్ణవి ఆఫీస్ లో, నా వల్ల కావట్లేదు మానేస్తాను అంటుంటారు మా అక్క అయితే. సో అక్క నీకే ఇది అడాప్ట్ చేయడానికి అంటే వాళ్ళ స్టామినా వస్తుంది చేయడానికి. ఇప్పుడు సీఎం జాబ్ లో ఉన్నారు, మీకు మీద స్ట్రెస్ ఉంది, రిజైన్ చేయరుగా, చేయలేముగా. సేమ్ ఇట్లాగే ఏ జాబ్ అయినా కూడా మనం చేసుకుంటట్టు అడాప్ట్ చేయడానికి జాబ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, సయాటికా లక్షణాలు ఏంటండి? అంటే ముందే మాకు ఇది ఉంది అని కనిపెట్టేది ఏమైనా ఉంటాయి? సయాటికా లక్షణాలు మెయిన్ నడవటంకు ఇబ్బంది, తర్వాత ఫస్ట్ బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదా తుంటి దగ్గర పెయిన్ రావచ్చు, లేదా బ్యాక్ ఆఫ్ నీ దగ్గర పెయిన్ రావచ్చు, కొంతమంది కాల్లో స్టార్ట్ అవుతుంది తిమ్మిరి కానీ ఇదంతా కూడా. ఓకే, సో కొంతమంది నవ్వితే దగ్గితే తుమ్మితే కూడా పెయిన్ రావచ్చు, అలాంగ్ నర్వ్. సో దాన్ని బట్టి కూడా మనం సయాటికా ఉందని చేయొచ్చు. ఇంకొకటి ఎస్ఎల్ఆర్ టెస్ట్ ఉంటుంది, అది మన దగ్గరికి వస్తే చేస్తాము, అది చేస్తే కూడా మనకు సయాటికా ఉందో లేదో కూడా తెలుస్తుంది. ఓకే, దీనికి ఏజ్ లిమిట్ ఏమి ఉంటుంది? ఐ మీన్ వీళ్ళకే ఉండొచ్చు వీళ్ళకి ఉండదు అనేది ఏం లేదు కదా? అట్లా ఏజ్ దానికి ఏం లిమిట్ లేదండి, మరి చిన్నపిల్లలకైతే రాదు, మేజర్ పెద్ద వాళ్ళకే వస్తుంది ఇది. ఎస్పెషల్లీ ఎవరైతే వెన్నుపూస మీద స్ట్రెస్ పడుతుందో లేదో వాళ్ళకే వస్తుంది, అది కూడా నడుము దగ్గర, వెన్నుపూస దగ్గర. సో దీనికి ట్రీట్మెంట్ చెప్పేశారు మీరు ఆల్రెడీ? దీనికి ట్రీట్మెంట్ మన దగ్గర 100% ఉందండి. మన దగ్గరికి చాలా మంది, ఒక ఆస్ట్రాలజర్ వచ్చాడు, ఫేమస్, యూట్యూబ్ లో కూడా వస్తుంటారు. ఆయన ఒక రోజు వచ్చినప్పుడు సయాటికా ఉందని జస్ట్ ట్రై చేద్దామని వచ్చారు, చెప్పాను అనమాట. తనని అడిగాను నేను కావాలని ఇంట్రెస్ట్ గా, మీకు ఎలా తెలిసిందండి నా దగ్గర కావాలని? నాకు ఆస్ట్రాలజీ ప్రకారం నాకు తెలుసండి మీ దగ్గర రౌండ్ బాల్స్ ఉంటాయి, సమ్ మూన్ ఫేజ్ ఏదో చెప్పి, సరే ఓకే అని చెప్పి మంది ఇచ్చాను. వెళ్తుంటే మళ్ళీ వెనక్కి పిలిచి మరీ చెప్పాను, ఏమంటే సయాటికా మీరెంత దాంట్లో ఆస్ట్రాలజీ ఎంత ఫేమస్, నేను మా దాంట్లో అంత ఫేమస్, మీకు 4 రోజుల్లో తగ్గిపోద్దని చెప్పాను. 4 రోజుల్లో వచ్చాడు ఆయన, కంప్లీట్ తగ్గిపోయింది. ఓకే, న్యూ కేర్కి వెళ్ళిపోండి గైస్. ఎవరికైనా సయాటికా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా సరే, మీకు జస్ట్ డెల్యూషన్ అనిపించినా మనకి మైండ్ లో దానివల్ల వస్తుందేమో అన్న థాట్ ఉన్నా కూడా ఆ థాట్ పోగొట్టేలాగా హోమియోపతి అయితే ఉంటుంది మన న్యూ కేర్ లో అని చెప్తున్నారు సార్, అంతేనా సార్? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.